హలో అండి, ఈరోజు వీడియోలో మనం కొన్ని ఫ్యాక్ట్స్ని తెలుసుకుందాం. ముందుగా మనం తెలుసుకోబోయేది మామల్స్ గురించి. వాటిలో మొదటిది తిమింగలాలు. నీటి తిమింగలాలు భూమిపై ఉన్న అతిపెద్ద జంతువులు. ఏనుగులకు మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఏనుగులకు తెలివి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. గబ్బిలాలు దారిని గుర్తించడానికి ఎక్కువ లొకేషన్ని ఉపయోగిస్తాయి. ఇవి రాత్రిపూట మాత్రమే ప్రయాణం చేస్తాయి. డాల్ఫిన్లు అత్యంత తెలివైన స్తన్య జంతువులు. డాల్ఫిన్లు అనేవి గుంపులుగానే జీవిస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది వైల్డ్ యానిమల్స్ యొక్క ఫ్యాక్ట్స్. ముందుగా మనం తెలుసుకోబోయేది పులి గురించి. ప్రతి పులికి కూడా దాని యొక్క చర్మం పైన ప్రత్యేకమైన గీతలు కలిగి ఉంటాయి. ఇవి మాంసాహారులు. సింహాలు కూడా మాంసాహారులే. సింహాలు ప్రైడ్ అని పిలువబడే గుంపులుగా జీవిస్తాయి. చీటాలు, వీటిని ఇంగ్లీష్లో చీతా అని పిలువబడింది. చీతాలు భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువులు. ఇవి కూడా మాంసాహారులే. నక్కలు చాలా తెలివైన జంతువులుగా ప్రసిద్ధి చెందాయి. ఇవి కూడా చాలా తెలివైన జంతువులు. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది పక్షుల యొక్క ఫ్యాక్ట్స్. వాటిలో మొదటిది ఆస్ట్రిచ్ అనేది ప్రపంచంలోనే చాలా అతిపెద్ద పక్షి. వీటి యొక్క గుడ్లు చాలా ఖరీదు చేస్తాయి. పెరిగ్రైన్ ఫాల్కన్ అనేది అత్యంత వేగంగా ఎగిరేటటువంటి పక్షి. ఇది ప్రపంచంలోనే చాలా అత్యంత వేగంగా ఎగిరే పక్షిగా పేరు పొందింది. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది గుడ్లగూబల గురించి. గుడ్లగూబలకు రాత్రివేళ అద్భుతమైన చూపు ఉంటుంది. రామచిలుకలు, వీటినే చిలుకలు అని కూడా పిలుస్తాము. చిలుకలు మనుషుల మాటలను అనుకరించగలవు. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది రెప్టైల్స్ అలాగే యాంఫీబియన్స్ మీద ఫ్యాక్ట్స్. ముందుగా మనం తెలుసుకోబోయేది పాముల గురించి. పాములు నాలుక ద్వారా వాసనను గుర్తిస్తాయి. మొసళ్ళు భూమిపైన నీటిలోనూ కూడా జీవించగలవు. భూమిపైన నీటిపైన కూడా జీవించే జీవులను యాంఫీబియన్స్ అంటారు. కప్ప కూడా యాంఫీబియనే. కప్ప అనేది కూడా భూమిపైన అలాగే నీటిలోనూ కూడా జీవించగలదు. కప్పలు చర్మం ద్వారాను శ్వాస తీసుకుంటాయి. కెమేలియన్లు తమను తాము కాపాడుకోవడానికి తక్షణమే వాటి యొక్క రంగును ఆ సిచ్యువేషన్ని తగ్గట్టుగా మార్చుకుంటాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఆక్వాటిక్ యానిమల్స్ యొక్క ఫ్యాక్ట్స్. ఆక్వాటిక్ యానిమల్స్ అనగా జల జంతువులు. ముందుగా మనం తెలుసుకోబోయేది ఆక్టోపస్ గురించి. ఆక్టోపస్ను 3 గుండెలు ఉంటాయి. వాటి యొక్క రక్తం నీటి రంగులో ఉంటుంది. షార్క్లు 400 మిలియన్ సంవత్సరాలుగా మన భూమి మీద అయితే జీవిస్తూ ఉన్నాయి. తిమింగలాలు, ఇవి చాలా పెద్ద జంతువులు. తిమింగలాలు ఊపిరితిత్తుల ద్వారా మాత్రమే శ్వాసను తీసుకుంటాయి. స్టార్ ఫిష్ కోల్పోయిన ఏదైనా భాగాన్ని మళ్ళీ పెంచుకోగలదు. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది కీటకాల యొక్క ఫ్యాక్ట్స్, అంటే ఇన్సెక్ట్స్ యొక్క ఫ్యాక్ట్స్. వాటిలో మొదటిది చీమలు తమ బరువు కంటే 50 రెట్లు ఎక్కువగా ఉన్న బరువుని కూడా మోయగలవు. తేనెటీగలు నాట్యం ద్వారా సమాచారాన్ని పంచుకుంటాయి. సాలెపురుగులు, వీటిని ఇంగ్లీష్లో స్పైడర్స్ అని పిలువబడ్డాయి. సాలెపురుగులు అనేవి నిజానికి కీటకాలు కావి, అవి అరాక్నిడ్స్.